ఎంతో కష్టపడి మరి పంటలు పండించి చెమటలు గక్కి మనందరికి అన్నం పెడతారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ అందరూ అర్రాస్ పాట వాడినట్టు నీకు ఎకరానికి ఇంత ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే మనకున్న కష్టం ఎవరైనా తీరుస్తున్నారా? ఏం కష్టం ఉంటుంది రైతుకి? భూమి కష్టం ఉంటుంది, చెప్పుకోవాలి. భూమి మీద దాని ఇబ్బంది ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మనని ఎవడన్నా రాణిస్తాడా? మాట్లాడతాడా? నీ దోతి బాగలేదు, నీ అంగి బాగలేదు, నీ కాళ్ళకు మట్టి ఉండే, నీ చెప్పులకు మట్టి ఉండే రానియరు. అదే సూటు బూట్ వేసుకొని ఎవరన్నా వస్తే ఏం చేస్తారు? పిలిచి కూసోబెట్టి చేంబర్లో కూసోబెట్టి చాయ్ ఇచ్చి కాఫీ ఇచ్చి అన్ని పనులు చేసి పంపుతారు. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. ప్రతి ఆఫీస్లో, అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో నేను రైతునని పోతే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, కుర్చీ మీద కూసోబెట్టాల్సిందే, మీకు పని చేసి పెట్టాల్సిందేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను రైతునని గర్వంగా చెప్పుకునే విధంగా మేము పరిపాలన చేస్తాం. అది కాకుండా మిగతా ఏదైతే టైంకి రావాల్సిన కరెంటు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మళ్ళా రాత్రిపూట కరెంట్ వస్తుంది. అట్లా ఉండదు. రేపు మన ప్రభుత్వం వస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చినాక 24 గంటలు నాణ్యమైన కరెంటు, పొద్దుటిపూట కరెంటు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం. అదేవిధంగా యూరియా కావచ్చు, కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మీరు ఎక్కడ పోయి అడగాల్సిన అవసరం లేకుండా అన్నీ మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాం. మరి అనేక అంశాలు ఉన్నాయి రైతుల గురించి మాట్లాడేటి. ఇప్పుడు ఎంత గోసపడుతున్నారో తెలుసు. ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్దాం. రైతుని రాజుని చేసేది నినాదంగా ఉండే దాన్ని నిజం చేస్తామని మాత్రం మీ చెల్లెగా సోదరిగా నేను మీకు మాట ఇస్తా ఉన్నాను. ఇక 4వ అంశం ఉపాధి. మనకి ఇక్కడ చాలా యూత్ ఉన్నారు. మిమ్మల్ని అందరూ నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఒక మాట అడుగుతా ఉన్నా. ప్రతి ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రతి ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చెప్తారు? ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. అవునా? అసలు నాకు మాట తెలియక అడుగుతా. ఒక యువ మిత్రుడు ఉంటే, ఒక యువతి ఉంటే నేను వ్యాపారం చేసుకోవాలనా, నేను ఉద్యోగం చేసుకోవాలనా, నేను కళారంగానికి పోవాలనా, నేను ఇంకోటి కావాలనా అనే స్వేచ్ఛ నాకు ఉండాలి కదా, నాకు ఉండాలి. కానీ ప్రభుత్వాలు మనకేం చెప్తాయి? నువ్వు ఉద్యోగం చేయి, 9 to 5 ఉద్యోగం చేయి, బానిస బతుకు అనేటటువంటి కండిషనింగ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది యూత్తో నేను మాట్లాడినా, నాకు ఒక మాట చెప్తా ఉన్నారు. అక్క, మా పరిస్థితి ఎంత ఘోరం ఉందంటే బయట ఉద్యోగం దొరుకుతలేదు చదువుకున్న చదువుకి. మా అమ్మ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉండి ఆమె 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇస్తే నేను బండి కొనుక్కోవాలి. ఆమె 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ఆటో కొనుక్కొని నడుపుకోవాలి. వయసు వచ్చిన కొడుకుని, వయసు వచ్చిన బిడ్డని తల్లి దగ్గర చేయి జాపాలంటే నామోష్ అనిపిస్తుంది అక్క అని అనేక మంది చెప్పారు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఉపాధి అంటే కేవలం ఉద్యోగం కాదు. ఉపాధి అంటే మన ప్రభుత్వంలో, రేపు రాబోయేటటువంటి మీ అమ్మ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మనము మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువకులను, నా యువతులను నమ్మి ఆ లోన్ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మన తెలంగాణ బిడ్డలకు మంచి సృజనాత్మకత ఉంది, ఆలోచించే శక్తి ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఇవన్నీ కూడా మంచి వ్యాపారవేత్తలకు ఉండేటటువంటి లక్షణాలు. కానీ వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనకు చేయూతనియ్యలే. ఖచ్చితంగా నా యూత్ని నేను నమ్మాలనుకుంటున్నా, నా యూత్కి నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వాళ్ళు ఇంకెంత సంపాదన నా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తారో చూడాలని నేను అనుకుంటున్నా. యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ తయారు చేస్తాం. 2 lakhs to 20 crores వరకు డైరెక్ట్గా గవర్నమెంటే ఉండి మీకు లోన్స్ ఇస్తాం. మరి ఉద్యోగం చేయాలనుకునే యూత్ ఉంటే నేను ఒక శుభవార్త చెప్తా ఉన్నా. బాగా లెక్క పెట్టినాం. మీకు తెలిసి నేను ఏది స్టడీ చేయకుండా చెప్ప, ఆగమాగం మీద అసలే చెప్ప. నేను స్టడీ చేసిన దానికి ఏంటంటే, ఎవరైతే ఉద్యోగం చేయాలనే యూత్ ఉంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్ వచ్చినాక 4 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి సింగిల్ నోటిఫికేషన్తోని ఇచ్చి తీర్థం. ఇది నా మాట, ఇది నా మాట. నేను మళ్ళీ మీకు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, నేను తల్లిని, నేను జేబు చూడ, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత జీతం అవుతుంది చూడ, నా కొడుకు కడుపులో ఉన్న బాధను, వాడి ఆత్మగౌరవాన్ని, నా బిడ్డ బాధను, ఆమె చదువుకున్న చదువుకి రావాల్సిన ఉద్యోగాన్ని దాన్నే చూస్తా. కాబట్టి మొదటి సంవత్సరమే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మరి మన ఉద్యమకారులు ఇంతమంది వాళ్ళ వయసుని, వాళ్ళ యవ్వనాన్ని, వాళ్ళు సంపాదించుకునేటటువంటి మొత్తం వయసుని కూడా ఉద్యమానికి దారపోసిరు. కాబట్టి నేను
ఉద్యమకారుల కోసం ప్రత్యేకించి జూన్ 2, 2014 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆనాటి ఉద్యమకారులకి 1,00,000 ఉద్యోగాలు సూపర్ న్యూమరరీ జాబ్స్ క్రియేట్ చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు చేసిన ప్రయత్నానికి మీ రుణం తీర్చుకోవడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరిగా మన పాంచజన్యంలో 5వ అంశం, ఆఖరి అంశం, అతి ముఖ్యమైనటువంటి అంశం సామాజిక న్యాయం. సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందే. మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి, బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. మా మైనారిటీ సోదరులు, మా ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు,